వామ్మో వామ్మో ఏంట్రా బాబు ఇది దేశంలో ఏం జరుగుతుంది ఈరోజు ఫ్రెండ్స్ నేను మీకు రెండు విషయాల గురించి చెప్తున్నాను. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను. సూపర్ మార్కెట్ షాపింగ్ అనమాట ఈరోజు వ్లాగ్. ఇది బాపట్ల పక్కనున్న చెరువు జమ్ములపాలెం గ్రామం అంటే మేముండే ఊరు. నేను జమ్ములపాలెం నుంచి బయలుదేరి బాపట్ల సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను. మధ్యలో ఆంజనేయ స్వామి గుడి ఉంది. స్వామికి దండం పెట్టుకోకుండా నేను ఏ రోజు ఊరు దాటలేదు. స్వామికి దండం పెట్టుకుని దాటితే ఏ విఘ్నాలు లేకుండా మనం ఎంత దూరం జర్నీ చేసినా కూడా మంచిగా వస్తాం అనమాట. ఇది అందులో ఫస్ట్ ఇది ఫ్రెండ్స్, చూసారా మంటలు ఎలా వస్తున్నాయో? వామ్మో వామ్మో ఓరి బాబోయ్, అసలు చూసారా ఆ కలుషితం మొత్తం గాలిలో కలిసిపోయి ఎలా ఉందంటే రోడ్డంతా తగలబడుతుందేమో, బళ్ళు వస్తున్నాయో లేదన్నంత భయం వేసింది ఫ్రెండ్స్. అస్సలు చెత్తని తగలబెడుతున్నారు ఫ్రెండ్స్. ఈ చెత్తని అట్లా తగలబెట్టొచ్చా? ఎంత కలుషితం చెత్తని తగలబెడితే. ఆ గాలంతా జనాలు పీల్చి ఎంత కలుషితం అవుతుంది బాడీ అంతా. చూస్తేనే నాకు అసలు ఆ స్మెల్ తట్టుకోలేకపోయాం ఫ్రెండ్స్. అలా ఉండిద్ది అనమాట. ఇది బాపట్ల సెంటరు. ఇక్కడ అంబేద్కర్ బొమ్మ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దిగి యువతలకు వస్తే బాపట్ల ఉండిద్ది. బాపట్ల జమ్ములపాలెం బ్రిడ్జ్ అనమాట అది. ఇదంతా బాపట్ల టౌను. ఇప్పుడు మనం వెళ్తుంది సూపర్ మార్కెట్కి. సూపర్ మార్కెట్ పేరు వచ్చేసి టిఎస్ఎన్ మార్ట్. టిఎస్ఎన్ మార్ట్కి వచ్చాను నేను. సూపర్ మార్కెట్ బాపట్లలో ఉంటుంది, టిఎస్ఎన్ సూపర్ మార్కెట్ అని. ఆ సూపర్ మార్కెట్కి నేను ఎక్కువ వెళ్తూ ఉంటాను. అదే సూపర్ మార్కెట్కి నేను ఈరోజు వచ్చాను. బండి పార్క్ చేసేసి లోపలికి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఏం కొనబోతున్నాను, ఇంట్లో సరుకులు ఏం వాడతాను, ఏం కొనబోతున్నాను అనేది మీకు ఈరోజు చూపిస్తాను. చూస్తారు కదా, నైట్ టైం 6-7 టైంలో వచ్చాను. లైటింగ్ అనేది భలే వేశారు కదా, బాగుంది కదా చూడ్డానికి చక్కగా. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇప్పుడు మనం అన్నీ కొనేసుకుందాం రండి. ముందుగా ఏదైనా కొనుక్కొని వేసుకోవడానికి ఒకటి తీసుకోవాలి కదా, అందుకని నేను దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్, ట్రాలీ అంటారా? నాకైతే ట్రాలీ అంటారు అనుకున్నాను. ఏమంటారో మీరే కామెంట్ బాక్స్లో చెప్పాలి నాకు. మా హస్బెండ్ అయితే చూస్తున్నారు. ఏం చూస్తున్నారా అని చెప్పి నేను చూస్తున్నాను. అక్కడ చాక్లెట్లు బిస్కెట్లు పాప కోసం చూస్తున్నట్టున్నారు, లేకపోతే తండ్రి తినడానికి చూస్తున్నారు. ఏం చూస్తున్నావు అంటే మాత్రం చూస్తున్నారు అంతే. ఆఫర్స్ చూస్తారు తను ఎక్కువ. ఆఫర్స్ అనేవి దేనికి ఏ ఆఫర్ ఉంది ఎక్కువ చూస్తారు. నేను మాత్రం డబ్బాలు చూస్తాను. డబ్బాలు వస్తే డబ్బాలు ఇంట్లో వాడుకోవడానికి ఉంటాయి కానీ ఆడవాళ్ళ మెంటాలిటీ అంతే కదా, డబ్బాలు చూస్తాను అనమాట నేనైతే. ఇప్పుడు స్టార్ట్ చేసేసాను సరుకులు తీసుకోవడం. ముందుగా అయితే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కనిపించినాయి ఇక్కడ. నేనైతే వీటిల్లో జీడిపప్పు తీసుకున్నాను. జీడిపప్పు అనేది మనకి దేనికైనా ఉపయోగపడతాయి కాబట్టి. ఇంకా అవి ప్యాకెట్ని ఏమంటారో నాకు తెలియదు కానీ ఇవంటే నాకు చాలా ఇష్టం. అవి కూడా నేను ఎక్కువ తీసుకోలేను కాబట్టి ఈ చిన్న ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్లో ఏం తీసుకున్నా కూడా మనకి చాలా కాస్ట్ అనేది పడుద్ది కాబట్టి నేను ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకోలేదు. తీసుకున్నా కూడా ఇంట్లో తినాం ఫ్రెండ్స్, వేస్ట్ అయిపోతూ ఉంటాయి. వేస్ట్గా ఏది ఖర్చు పెట్టకూడదు, చాలా తక్కువ ఖర్చు పెట్టాలి. అంతకుముందు కొనేదాన్ని కానీ ఇప్పుడు అలా వేస్ట్గా కొనడం మానేస్తున్నాను. అందుకే నాకు ఇష్టమైన వరకు లిమిటెడ్ వరకు తీసుకుంటున్నాను. అల్లం అనేది మనం అల్లం చిల్లుల పేస్ట్ ఏదైనా చేసుకోవాలి కాబట్టి ఇంట్లో కర్రీస్కి అల్లం అనేది ఒక బ్యాగ్ తీసేసుకున్నాను. ఇంట్లో సాల్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, సాల్ట్ కూడా 1 కేజీ సాల్ట్ తీసుకున్నాను. ఇంకా నేను ఇంట్లో ఎక్కువగా కళ్ళుప్పే యూజ్ చేస్తూ ఉంటాను. కళ్ళుప్పు మిక్సీ చేసుకున్నా కూడా సాల్ట్ అయ్యిద్ది. అలా అయితేనే ఎక్కువ మనకి కళ్ళుప్పు కూడా యూజ్ అవుతుంది. కళ్ళుప్పే ఎక్కువ వాడాలి మ్యాక్సిమము. ఇంకా సాల్ట్ ప్యాకెట్ ఎప్పుడైనా మనకి అనుకూలంగా లేదు అనుకుంటే సాల్ట్ అవసరం కాబట్టి 1 కేజీ సాల్ట్ తీసుకున్నాను అలా అనమాట. ఇంక ఇడ్లీ రవ్వ అనేది మనకి ఇంట్లో పాప ఉండిద్ది కాబట్టి నేను ఇడ్లీ వేయాలి కాబట్టి ఇడ్లీ రవ్వ అనేది 1 కేజీ ఇడ్లీ రవ్వని తీసేసుకున్నాను. ఇంక ఇటు వచ్చేసరికి మినపప్పు, పంచదార, పచ్చిశనగపప్పు, ఇంక ఇవన్నీ సెక్షన్స్ అనమాట. ఇందులోంచి నేను ఒక 1/2 కేజీ పచ్చిశనగపప్పుని తీసుకున్నాను. పచ్చిశనగపప్పు లేవు అనుకున్నాను ఇంట్లో, అందుకని పచ్చిశనగపప్పు 1/2 కేజీ, వేరుశనగపప్పు 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ కాదు, అవి 1/2 కేజీ అనుకుంటా, 1/2 కేజీ తీసుకున్నాను.
ఎక్కువ తీసుకున్నా కూడా వేస్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్. మళ్ళీ లేవనుకుంటే మళ్ళీ తెచ్చుకోవచ్చు. అంతేగాని ఎక్కువ తీసుకొని వేస్ట్ చేసుకోవడం ఎందుకని. అంతకుముందు కేజీలు కేజీలు తీసుకునేదాన్ని. మోయడం కూడా చాలా కష్టంగా ఉంది. బిల్లు కూడా చాటభారతం అంతా అవుతుంది సూపర్ మార్కెట్‌లో. అందుకే తక్కువ తీసుకుంటున్నాను. ఆవాలు కూడా ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా ఉప్మా రవ్వల్లో ఏదో కొత్త రవ్వ ఉందంటే ఆ రవ్వ ట్రై చేద్దామని ఉప్మా రవ్వని తీసుకున్నాను. చూడాలి ఎలా ఉండిద్దనేది ఆ రవ్వతో చేస్తే. ఇంట్లో ఉల్లిపాయలు అయిపోయినాయి. అందుకని ఒక కేజీ ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను. సూపర్ మార్కెట్‌లో అలా తీసుకుంటే ఎక్కువ రేట్ పడతాయి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు. అందుకే నేను ఎక్కువగా ఆటోల్లో వస్తారు కదా! ఊళ్ళో అందుకే ఒక 6 కేజీలు అట్లా తీసుకుంటూ ఉంటాను. ఆ టైంలో నా దగ్గర లేవు కాబట్టి ఒక కేజీ సూపర్ మార్కెట్‌లో తీసుకున్నాను. పెసరపప్పు ఒక కేజీ తీసుకున్నాను. పెసరపప్పు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. అందుకని ఒక కేజీ పెసరపప్పు తీసుకున్నాను ఇంట్లో లేవని. ఇంకా బ్రష్‌లంటే మా పాప ఆడి ఇసిరేస్తుంది. అందుకే బ్రష్‌లు గూడా నేను 2, 3 బ్రష్‌లు ఎగస్ట్రాగానే తీసుకున్నాను. పాడైపోతున్నాయి బ్రష్‌లు ఎక్కువగా ఈరోజు మా ఇంట్లో. అందుకే బ్రష్‌లు గూడా ఎగస్ట్రాగానే తీసుకున్నాను. ఇంక ఇటొచ్చేసరికి ఆయిల్ ప్యాకెట్స్ అనమాట. మనకి ఏ రకం ఆయిల్ కావాలనేది అన్నీ వరుసగా పెట్టున్నాయి. మేమైతే ఇంట్లో ఎక్కువగా ఫ్రీడమ్ ఆయిలే వాడతాము. అందుకని మోసుకెళ్ళడం కూడా కష్టం కాబట్టి 2 కేజీస్ ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ తీసుకుంటున్నాం గానీ లాస్ట్‌లో ఏం జరిగిద్దనేది, ఎలా మోసుకెళ్ళాలనేది అదంతా ఒక కష్టం అనమాట. మళ్ళీ పెద్ద మూట అయ్యిద్ది. పెద్ద బిల్లయిద్ది. ఇప్పుడిక్కడికొచ్చారా? ఇదైతే నా ఫేవరెట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు చెప్పాను గదా స్టార్టింగ్‌లో. నాకీ గాజులు, ఈ పౌడర్స్ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు గానీ, ఈ గాజు జార్లుంటాయి గదా! ఆ జార్‌లొస్తే ఆ జార్‌లో ఏదన్నా ఏసుకోవచ్చని, ఆ డబ్బాలొస్తే ఆ డబ్బాల్లో ప్లాస్టిక్ అయినా కూడా, గాజయినా కూడా చాలా ఇష్టం నాకు అలాంటివి తీసుకోవాలంటే. కానీ నేను తీసుకోలేదు. బ్రూది మాత్రం చిన్నది తీసుకున్నాను ఎక్సైట్‌మెంట్ ఆపుకోలేక. అంటే బయట పెడితే గడ్డ కట్టిద్ది గానీ, ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి గడ్డ అనేది కట్టదంట. అందుకని ఆ నమ్మకంతో తీసుకున్నాను. బ్రూ డబ్బాని తీసుకున్నాను. గాజుదాన్ని. ట్రై చేద్దామని. అప్పడాలు ఇంట్లోకి అప్పడాలు కావాలని చెప్పి ఆహ్, తెల్లప్పడాలు ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా కొంచెం వెరైటీగా చేసుకోవాలని ఇంకో రకం అప్పడాలు కూడా చిన్న చిన్నవి తీసుకున్నాను. ఇంకా ఈ లైన్ సెక్షన్ వచ్చేసరికి బిర్యానీ దినుసులు, ఆకులు అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. యాలుక్కాయలు, కాయలు, మిరియాలు ఇంకా అవన్నీ అనమాట. నాకు యాలుక్కాయలు, బిర్యానీ ఆకు ఇంట్లో లేదు. అందుకని ఆటి వరకు తీసుకున్నాను. బిర్యానీ దినుసులన్నీ ఇంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకని తీసుకోలేదు. ఒక పావు కేజీ ధనియాలని తీసుకున్నాను. నేను ధనియాలు ఎక్కువగా వాడను. ఏదైనా పౌడర్స్‌లోకి లేదా రసంలోకి వాడుతూ ఉంటాను పౌడర్‌గా. అందుకని ధనియాలు తీసుకున్నాను ఒక పావు కేజీ. ఇవన్నీ వచ్చేసేసి సాంబార్ పౌడర్ అని, బిర్యానీ మసాలా పౌడర్ అని, రకరకాల పౌడర్స్. నేను ఏవి కూడా ఇవి కూడా తీసుకోను నేను. అల్లం వెల్లుల్లి పేస్టు అని చెప్పి చాలా రకాలుంటాయి కదా! ఇవేవి కూడా నేను తీసుకోను. మెంతుల పౌడర్ అని. అన్నీ ఇంట్లోనే రెడీ చేసుకుంటూ ఉంటాను. ఇంట్లోవే వేసుకుంటూ ఉంటాను. అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా తీసుకోను. ఎందుకంటే అదొక రకమైన స్మెల్ ఒస్తది ఫ్రెండ్స్. మనం ఇంట్లో రెడీ చేసుకొని ఫ్రెష్‌గా వేసుకుంటే అదొక రకమైన స్మెల్ ఒస్తది. ఇది ఒక రకమైన స్మెల్ ఒస్తది. దానికంటే ఇంట్లోదే బెస్ట్ ఎక్కువగా. అందుకే నేను ఇంట్లోదే వాడుకుంటాను. మిల్ మేకర్స్ వాడుతూ ఉంటాను. చపాతీల్లోకి దేంట్లోకైనా కర్రీ చేసుకుంటే బావుంటదని చెప్పి. అందుకే మిల్ మేకర్స్ మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఒక పావు తీసుకున్నాను. ఎక్కువ తీసుకున్నా కూడా యూజ్ అవ్వదని చెప్పి పావు తీసుకున్నాను మిల్ మేకర్స్. అది పావో, అరో మీరే చెప్పాలి. నాకు అంత క్లారిటీగా తెలీదు. అది నేను పావే అనుకుంటున్నాను. తక్కువే ఉన్నాయి అవి. ఇంకా ఎప్పుడైనా ఇన్‌స్టంట్‌గా చేసుకోవాలని చెప్పి దోస పౌడర్‌ని తీసుకున్నాను. చూడాలి. దోస పౌడరు, ఇడ్లీ పౌడర్ అంతకుముందు తీసుకున్నాను. బానే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ దోస పౌడర్‌నే తీసుకున్నాను. ఇడ్లీ తీసుకోలేదు. దోస ఒక్కటే తీసుకున్నాను. మనకెప్పుడైనా లేట్ అవుతుందనిపించినప్పుడు చేసుకోవాలి కదా! ఇప్పుడింకా డ్రైపర్స్ మా పాపకి డ్రైపర్స్ లేవు అనుకున్నాను. డ్రైపర్స్ కూడా తీసుకున్నాను పాపకి. ఇంకా నేను ఏదైనా పాపకి కొత్తగా పెట్టాలి అని అనుకుంటే, లేపోతే నాకు తినాలనిపిస్తే నాకు మ్యాగీ అంటే చాలా ఇష్టం. ఎక్కువ తినను. తక్కువే తింటాను. ఇప్పుడైతే తినడం కూడా తగ్గిచ్చాను. అందుకే కొనడం లేదు. 2 ప్యాకెట్సే చిన్నవి తీసుకున్నాను. చేసుకుందామని చెప్పి. ఇంక ఈ స్నాక్సు ఇవన్నీ పచ్చళ్ళు ఫ్రెండ్స్.
టమాటా పచ్చడి, ఆవకాయ పచ్చడి అవన్నీ ఇంట్లో ఉంటాయి కాబట్టి మాకు ప్రస్తుతానికైతే నేను అవి ఏమీ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇంట్లో ఉంటాయి. ఇవైతే ఇంకా ఖర్జూరం అంటారు కదా! ఖర్జూరం ఫ్రెండ్స్ అది. బావుంటది. కానీ ఇంట్లో ఎవరు తినరు. స్టోర్ ఉంటది ఎక్కువ. ఆ స్టోరేజ్‌కి ఎందుకులే అని చెప్పి నేను తీసుకోలేదనమాట. ఇంకా పిల్లలకి పాలల్లో వేస్తాం కదా మనం. ఇంకా రకరకాలు ఉంటాయి కదా! పాలల్లో వేసేవి అవి ఇవి అని చెప్పి. ఇంకా అవన్నీ కూడా నేను తీసుకోలేదు. మా పాప అంత పెద్దది కాలేదు. ఇంకా అవి తీసుకునేంత పెద్దది. అందుకని నేను తీసుకోలేదు. ఈ కిసాన్‌లని, జామ్‌లని, టమోటా సాస్ అని ఇవి ఉంటాయి కదా! నేను టమోటా సాస్ ఒకటి తీసుకున్నాను. ఏదైనా స్నాక్స్ చేసినప్పుడు మనం వాడుకోవడానికి, తినడానికి బావుంటదని చెప్పి టమాటా సాస్ ఒకటి తీసుకున్నాను. ఇవన్నీ బూస్టులు పిల్లలకి బలం వచ్చేవి ఫ్రెండ్స్. అయినా కూడా నేను అవన్నీ తీసుకోలేదు. ఎందుకంటే పాపకి ఇంట్లో ఆల్రెడీ ఒకటి వాడుతూ ఉన్నాను. అందుకే తీసుకోలేదు. బూస్ట్ వాడతాను నేను పాపకి. తీసుకోలేదు. ఇంట్లో ఉంది. ఇంకా ఆయిల్ డబ్బా ఒకటి తీసుకున్నాను. నేను వాడేది పారాషూట్ ఆయిల్. పారాషూట్ తీసుకున్నాను. ఇంకా ఏ ఆయిల్ వాడినా కూడా స్మెల్ అయితే వస్తుంది కానీ హెయిర్ ఏమవుతుందని చెప్పి భయము. పారాషూట్ అయితే మనకి నమ్మకం కాబట్టి నేను పారాషూటే తీసుకుంటాను. ఇంక ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఏంటంటే మనం రెడీ అవుతాం కదా లేడీస్. పాండ్స్ పౌడర్స్ అని, క్రీమ్స్ అని, ఇంకా ఫేస్ క్లీనింగ్స్ అని ఇవన్నీ అనమాట. పౌడర్ తీసుకొని చూపిస్తున్నాను కదా మీకు. నేను వాడనని చెప్తున్నాననమాట. నేను పౌడర్ కూడా రాయను ఫేస్‌కి. అది చెప్తున్నాననమాట. నేను పౌడర్ కూడా తీసుకోను. ఊరినే మీకు చూపిద్దామని తీసుకొని చూపిస్తున్నాను పౌడర్స్. ఇంక ఈ సెక్షన్ వచ్చేసరికి బిస్కెట్స్ ఇవన్నీ. ఇదైతే మా పాప సెక్షను. అందుకని మా పాపకి మ్యారీగోల్డ్ అయితే కొంచెం ఇష్టంగా తింటదని మ్యారీగోల్డ్ తీసుకున్నాను పెద్ద సైజులో. ఇంకొకటేంటంటే మీరనొచ్చు ఇక్కడ డ్రై ఫ్రూట్స్‌ది తీసుకోవచ్చు కదా! డ్రై ఫ్రూట్స్ బిస్కెట్స్ తీసుకుంటే పాప తింటది కదా! హెల్త్‌కి మంచిది కదా! అని. డ్రై ఫ్రూట్స్ బిస్కెట్స్ అంటే పాప మధ్య మధ్యలో బాదం పప్పులు, జీడిపప్పులు వస్తుంటే ఊసేస్తుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేను డ్రై ఫ్రూట్స్‌దంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అందుకే మిల్క్ బిస్కెట్స్ తీసుకున్నాను. ఇంకా మ్యారీగోల్డ్ తీసుకున్నాను. గుడ్ డే బిస్కెట్స్ కూడా తింటది. గుడ్ డే బిస్కెట్స్ కూడా తీసుకున్నాను 2, 3. ఎక్కువగా ఉన్నా కూడా ఫుడ్ తినకుండా అవి తింటారు కాబట్టి ఎక్కువగా తీసుకోవట్లేదు. 2, 3 రకాలు, 4 రకాలు తీసుకున్నాను అంతే. 4 బిస్కెట్ సెట్స్ తీసుకున్నాను. ఎక్కువగా కూడా తీసుకోవట్లేదు. ఇంక ఇవన్నీ పిల్లల సెక్షను. పిల్లలకి చిన్న చిన్న పాపలకి ఏం అవసరం ఏంటనేది సోప్సు, అన్నీ కూడా బడ్సు, ఇంకా వాళ్ళకి ఏదైతే అవసరమో పౌడర్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ అయితే ఇప్పుడు మా పాపకి ఏం అవసరం లేదు. ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేనేం తీసుకోలేదు ప్రస్తుతానికి. అంకుల్ చూస్తున్నారు కదా! ఏం చూస్తున్నారంటే ఏ రైసు ఏంటి అని చెప్పి చూస్తున్నారు. నేను కూడా చూస్తున్నాను. ఇంకా అగ్గిపెట్టెలు కూడా ఒక సెట్ తీసుకున్నాను. దేవుడి దగ్గరికి అవసరం అవుతాయి కాబట్టి. సోప్ బాక్సెస్ కూడా 2 తీసుకున్నాను. అంటే మా పాతవయిపోయినాయి అని చెప్పి 2 సోప్ బాక్సెస్ తీసుకున్నాను. కలర్స్ వెతుకుతున్నాననమాట. ఏది ఇంకొకటి 2 మోడల్స్ అయితే బావుంటాయని చెప్పి. కానీ నాకేది నచ్చలేదు. ఇప్పుడు నేను చూపిచ్చాను గదా! 2 సెట్స్ నాకదే నచ్చినియి. అదే మోడల్ నచ్చింది. అందుకే అదే తీసుకున్నాను. అదే మోడల్ సెట్స్ తీసుకున్నాను 2. మా పాపకొకటి, మాకొకటి అన్నట్లు. అంటే పాపకి సోప్ వేరే ఉంటది గదా! అట్లా అనమాట. ఇప్పుడు నేనిక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. అంటే బ్రాండెడ్ తీసుకోవాలని ఏమీ లేదు. బ్రాండెడ్ తీసుకుంటే బాగా వేస్తాడు బిల్లు ఫ్రెండ్స్. అందుకని బ్రాండెడే తీసుకోవాలని నేనేమనుకోను. అంతకుముందు అనుకునేదాన్ని ఇలాంటివన్నీ. ఇప్పుడేమో బిల్ ఎక్కువ వేస్తున్నాడు. నార్మల్‌గైనా మనం ఎక్కువ రోజులు వాడం గాబట్టి, ఎప్పుడైనా బిర్యానీ చేసేసుకుంటాం గాబట్టి, ఒక కేజీ బిర్యానీ రైస్ ఏదైనా పర్లేదని తీసుకున్నాను అది. ఇవన్నీ షాంపూస్ అవన్నమాట. షాంపూస్ అవైతే ఇంట్లో ఉన్నాయని తీసుకోలేదు. ఇంకా ఇవన్నీ లిక్విడ్స్ వాషింగ్ మిషన్‌లో వేసేవి. ఇంకా సర్ఫ్స్ ఇవన్నీ ఉన్నాయి. సర్ఫ్స్ ఉన్నాయి. లిక్విడ్స్ అయితే మాకు వాషింగ్ మిషన్ లేదు కాబట్టి నేను తీసుకోను లిక్విడ్స్. ఇక్కడేదో ఆఫర్స్ పెట్టాడు ఫ్రెండ్స్. కానీ నేను
తీసుకోను. ఈ ఆఫర్స్ అనేవి అసలు నాకు తెలీదు. ఎందుకంటే నేను ఆఫర్స్ పెద్దగా పెట్టించుకోను. నాకసలు ఆఫర్స్ గురించే తెలీదు. మా హస్బెండ్ అయితే ఆఫర్స్ గురించి తెలుసుకుంటారు. ఇది 1+1 ఇంకా ఇది దీనికి ఒకటికి 2 వస్తాయి. ఇట్లా అనేవి నాకసలు తెలీదు. నేను పట్టించుకోను వాటి గురించి. ఆయనైతే పట్టించుకుంటారు బాగా. ఆయనకే అప్పచెప్తాను అలాంటివేవన్నా ఉన్నాయంటే. ప్రస్తుతానికైతే ఆయన లోపలికి వచ్చారు కానీ మళ్ళీ బయటికెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే షాపింగ్ చేసుకున్నాను. ఇంకిప్పుడు డెటాల్ తీసుకున్నాను. ఇంట్లో క్లీనింగ్ కానీ, దేనికైనా గానీ డెటాల్ అవసరం అని చెప్పి ఒక డెటాల్ బాటిల్ తీసుకున్నాను. ఇంక ఇవన్నీ పెద్దవాళ్ళు సోప్స్ అనమాట. రకరకాల సోప్స్ ఉంటాయి. నేను ఏ సోపు వాడను ఫ్రెండ్స్. నేను వాడేది సంతూర్ సోపు. అందరూ అడుగుతూ ఉంటారు నన్ను లైవ్‌ల్లో, మీరు ఏం సోప్ వాడతారు? మీరు ఏం షాంపూ వాడతారు? అని చెప్పి. నేను ఏం సోపు వాడను ఫ్రెండ్స్. రకరకాల సోపులేం కాదు. నేను వాడేది సంతూర్ సోపు. మీరా షాంపూ వాడుతున్నాను. ఇంతకుముందు క్లినిక్ ప్లస్ వాడేదాన్ని. ఇప్పుడైతే మీరానే వాడుతున్నాను షాంపూ. ఆహ్, సోప్ అయితే నేను సంతూరే వాడతాను. ఇంకా ఏమీ వాడను. మా పాపకైతే జాన్సన్ బేబీ వాడతాను. ఇంకేదైనా కుకింగ్ చేసేప్పుడు అవసరం కాబట్టి టిష్యూస్ తీసుకున్నాను సూపర్ మార్కెట్‌లో. ఇంకా ఒక దువ్వెన కూడా తీసుకున్నాననమాట. ఇంకా నాకు గాని, పాపకి గాని తినాలనిపిస్తే ఒక ప్యాకెట్ తీసుకున్నాను కుర్కుర్ ప్యాకెటు. ఇవన్నీ పిల్లల స్నాక్స్ అనమాట. బిస్కెట్సు, చాక్లెట్సు, పప్పుండలు అనని చెప్పి ఇవన్నీ మా పాప తినలేదు. కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ నేను తీసుకోవటం లేదు. కొంచెం గట్టిగా ఉంటాయి. కాస్ట్ కూడా ఎక్కువ ఫ్రెండ్స్ అసలు. ఆ ప్యాకింగ్ ఉన్న కాస్ట్ కూడా అసలు చాలా ఎక్కువ రేటు. ఆహ్, అంత రేటు సూపర్ మార్కెట్‌లోనే ఉంటది. ఇంకా మామూలుగా నార్మల్‌గా అయినా కూడా మనకి క్వాలిటీ మంచిగా వస్తది. ఇంకా కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటదనమాట. ఇవన్నీ సోమ్ పాపిడ్స్. సోమ్ పాపిడ్స్ కూడా నేను ఇంతకుముందు పిచ్చి పిచ్చిగా తీసుకునేదాన్ని. తినేదాన్ని గూడా. ఇప్పుడైతే తినడం లేదు సోమ్ పాపిడ్స్. తీసుకోవడం లేదు. కుర్కుర్ ప్యాకెట్స్ అవన్నీ అనమాట. ఇవైతే ఐస్ క్రీమ్స్. ఐస్ క్రీమ్స్ వాళ్ళు ఇవన్నీ ఇట్లా పెట్టారు. కానీ మా పాపకి జలుబు చేస్తది. నేను తినను పెద్దగా ఐస్ క్రీమ్ అంటే. అందుకే తీసుకోలేదు. కూల్ డ్రింక్స్ అవన్నీ కింద పెట్టారు. ఇవన్నీ ఇంకా స్నాక్సే పిల్లలవి. బిస్కెట్స్ అవన్నీ ఉంటాయి ఇందులో. చాక్లెట్స్ రకరకాల చాక్లెట్స్ కాస్ట్లీ చాక్లెట్స్ కూడా ఉంటాయి. అసలు ఏవి గూడా నేను తీసుకోను అవన్నీ. ఇంక బిల్లేపిచ్చడానికి ఇక్కడికి తీసుకొచ్చేసాను. ఇక్కడ పెట్టేసేసి పైన ఇంకొక సూపర్ మార్కెట్ పైన మళ్ళీ అంటే ఆడవాళ్ళకి సంబంధించినవి, పిల్లలకి సంబంధించినవి, స్టీల్ సామాను లేదా గాజు సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు అంటే స్టోర్ అనమాట. అదొక స్టోర్. వీళ్ళదే అదొక స్టోరు పైనుంటది. అందుకని పైకెళ్తున్నాను నేను. ఇక్కడ కూర్చొని మా ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు. చూసారా? నేనింక ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎక్కువగా లిఫ్ట్ ఉపయోగించను. అందుకని నేను లిఫ్ట్‌లో కాకుండా మెట్ల మీదే వెళ్తున్నాను. మెట్ల మీద వెళ్తున్నప్పుడు పాపం ఒకతను చూస్తున్నారు గదా మీరు వీడియోలో, నేను వీడియో కూడా తీశాను. ఒకతను ఆపారు. ఏంటా అని చెప్పి నన్నెవరు ఆపుతున్నారనుకున్నాను. తను పాపం ఎవరు సువర్ణ కుట్టి అంట. సువర్ణ కుట్టి నుంచి ఫ్లాట్ తీసుకుంటారా మేడం అని అడిగారు. లేదండి ఫ్లాట్ ఏం తీసుకోమండి అని చెప్పాను. లేదు వాళ్ళు విజిట్‌కొచ్చినట్టు ఫోన్ నెంబర్ కావాలండి. ఇంకా మీ నేమ్ కావాలండి అని అడిగారు. అది వాళ్ళ వృత్తి కాబట్టి మనం నంబరు, నేము చెప్పినంత మాత్రాన మనకేమి కాదు ఫ్రెండ్స్. అందుకని నేను సుకన్య కొట్టి వాళ్ళకి ఇచ్చాను. ఏం కాదు అనని చెప్పి. ఇంకా పైకొచ్చేస్తున్నాను. ఏముంటాయో చూద్దామనని చెప్పి పైకొచ్చేసాను. ఫస్ట్‌గా పిల్లలవే వచ్చినాయి ఫ్రెండ్స్. చైర్స్, పెద్దవాళ్ళవి చైర్స్, పిల్లలు ఆడుకునే బొమ్మలు అవన్నీ వచ్చాయి. చూసారా బుడ్డి బుడ్డి చైర్స్ ఎంత బాగున్నాయో. ఇంక ఇవన్నీ ఏంటంటే, ఇంకా లోపల స్టీల్ సామాన్సు, బాటిల్సు, ప్లాస్టిక్ బాటిల్సు, స్టీల్ బాటిల్సు, బ్యాగ్సు, ఇంకా చాలా రకాలు జ్యువెలరీ ఐటెమ్సు కావాల్సినవన్నీ ఉంటాయి ఇందులో. ఏం కావాలనుకుంటే అది మనం తీసుకోవచ్చు. చూసారా ఎంత బాగున్నాయో? బాగున్నాయి కదా! చాలా బాగున్నాయి. బాటిల్సే చాలా బాగున్నాయి ఫస్ట్ స్టార్టింగు. ఇంక వీళ్ళందరూ పైన ఆంటీ ఉంటారు. కింద అంకుల్ ఉంటారు. హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట ఇద్దరు. నేను వీడియో తీస్తున్నాను ఏంటా అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. పర్మిషన్ ఉందా అని చెప్పి అడుగుతున్నారు వీడియోకి.
పర్మిషన్ ఉంది కింద అన్నని అడిగాను అని చెప్పి నేను చెప్పాను. కానీ ఆంటీ వద్దన్నారు. ఎందుకంటే తనకు కూడా ఛానల్ ఉందంట. తను రీసెంట్‌గా ఛానల్ స్టార్ట్ చేసిందంట. అందువల్ల తను వద్దు అని అన్నారు. ఓకే, నేను స్టాప్ చేస్తాను ఆంటీ వద్దనంటే అని చెప్పి అన్నాను. ఎందుకంటే మనం ఇష్టం లేకుండా ఏ పని చేయకూడదు. వాళ్ళకి ఇష్టం లేకుండా ఏ పని చేయకూడదు. వాళ్ళకి ఇష్టం ఉంటేనే మనం చేయాలి. వాళ్ళకి ఛానల్ ఉంది, మేము పోస్ట్ చేసుకుంటామమ్మా వద్దురా అని అన్నప్పుడు మనం కూడా తీసామనుకోండి, అది మనకి మర్యాద కాదు. అందుకని చెప్పి నేను కొంచెం క్లిప్ అయితే తీశాను కదా. ఇంక ఇవన్నీ అనమాట. ఏవైతే స్టీల్ సామాన్స్ అవన్నీ ఉంటాయో అవన్నీ బ్యాగ్స్ మనకి ఏది కావాలంటే అది దొరికిద్ది. ఇంకా నేను వద్దన్నారు కదా అని చెప్పి కిందకు వచ్చేసాను. ఆంటీ కూడా నన్ను ఇన్ఫర్మేషన్ అడిగారు, యూట్యూబ్ ఎలా చేయాలి ఏంటని చెప్పి అడుగుతూనే ఉన్నారు. కొంచెం మంచిగానే పరిచయం అయ్యారు, మంచిగా మాట్లాడారు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వీడియో ఒకటి తీసుకొని ఇవ్వలేదు, పర్లేదు. కొంచెం క్లిప్ అయితే మీకోసం తీశాను, నాకు హ్యాపీయే. కింద వీడియో అయితే తీసుకున్నాను కదా, కింద వీడియో వరకు మీకు చూపించగలిగాను. ఇంకా నేను పైన ఒక హారం కూడా తీసుకున్నాను. ఆ రోజు హారం కూడా తీసుకొని బిల్ వేయించుకొని కింద కూడా బిల్ వేయించుకొని వర్కర్ తీసుకొస్తున్నారు కదా, బండి మీద పెట్టేసేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. జమ్ములపాలెం వెళ్తున్నాం అనమాట మేము బయలుదేరి. బిల్ అయితే 4000 అయింది ఫ్రెండ్స్. నేను తీసుకున్న సరుకులకి బిల్లు 4000 వాచి కొట్టిందనమాట. అదే మనం బయట కొట్టుల్లో తీసుకుంటే కొంచెం తగ్గొచ్చు. ఏంటంటే నేను దేనికి ప్రిఫరెన్స్ ఇస్తానంటే సూపర్ మార్కెట్లో అయితే అన్నీ బయట కనిపిస్తాయి కదా, అందుకు ఇస్తానమాట. బాయ్ ఫ్రెండ్స్, వ్లాగ్ నచ్చిందా?